అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ మార్కెట్లకు, ప్రపంచ దేశాలకు ఊరట కల్పించే ప్రకటన చేస్తారని అంతా ఆశిస్తే అదేమీ జరగలేదు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన నుంచి సంచలన ప్రకటనలు ఉంటాయని చాలామంది ఆశించారు. కానీ ఆయన ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయాలనే మళ్ళీ ఇందులో కూడా ప్రస్తావించారు. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. శత్రువు పూర్తిగా బలహీనపడే వరకు తమ దాడులు కొనసాగుతాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. 2 నుంచి 3 వారాల పాటు ఇరాన్పై భీకర దాడులు జరగబోతున్నాయని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. తమ మాట వినకపోతే, తమ దారికి రాకపోతే ఇరాన్ రాతియుగం వైపు వెళ్లటం ఖాయమంటూ సంచలన ప్రకటనలు చేశారు డొనాల్డ్ ట్రంప్. యుద్ధంతో ఇరాన్కు తీవ్ర నష్టం జరిగిందని, ఆ దేశానికి చెందిన కీలక నేతలను అంతం చేశామని, ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ను కూడా పూర్తిగా ధ్వంసం చేశామని డొనాల్డ్ ట్రంప్ మరొకసారి చెప్పుకొచ్చారు. అమెరికా భద్రత కోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అవసరమన్నారు. ఇరాన్కు అణ్వాయుధాలు లేకుండా చేశామని, ఇరాన్లో అధికార మార్పిడి జరిగిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పటం ఇప్పుడు ఒకంత ఆశ్చర్యంగా మారిందనే చెప్పాలి. నిపుణులు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చూసి అవాక్ అవుతున్నారు. 47 సంవత్సరాలుగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్లు అంతం కావాలని కోరుకుందని, ఈ దాడుల ద్వారా తాము అమెరికాను అత్యంత శక్తివంతమైన దేశంగా మారుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తన పాలనలో ఎన్నో విజయాలు సాధించామని, గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతున్నట్లు ట్రంప్ ప్రస్తావించారు. హార్ముజ్ జలసంధితోటి అమెరికాకు ఎలాంటి అవసరం లేదని, దీనివల్ల తమకు ఎలాంటి నష్టం కూడా లేదన్నారు. తమ దేశంలోనే పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయని, యుద్ధం ముగిసిన తర్వాత హార్ముజ్ జలసంధి మామూలుగానే తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పారు. అతి త్వరలోనే యుద్ధం సమాప్తమవుతుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, అమెరికన్ల భవిష్యత్తు కోసమే ఈ యుద్ధం అన్నారు. ఒకవైపు యుద్ధం త్వరలోనే ముగుస్తుందని చెప్తూ, మరోవైపు యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశం లేదని, 2-3 వారాల్లో భీకర దాడులు ఉంటాయంటూ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు డొనాల్డ్ ట్రంప్. గత కొంతకాలంగా ఆయన ఇదే తరహా ప్రకటనలు చేస్తుండటంతో డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాటలను ఏవి నమ్మాలో, ఏవి నమ్మకూడదో ఎవరికి అర్థం కాకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని, తమ కారణంగా ఇప్పటికే వాళ్లకు కొంత నష్టం వాటిల్లిందన్నారు. ఈ యుద్ధంలో తమకు సహకరించిన వాళ్లకు డొనాల్డ్ ట్రంప్ థ్యాంక్స్ చెప్పారు. ఇరాన్కు డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించే సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. ఒకవైపు ఇదే అంశంపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన తరుణంలోనే ఇరాన్, ఇజ్రాయెల్పై క్షిపణులతోటి దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో అమెరికా ఇప్పటికే చాలా వరకు ప్రధాన లక్ష్యాలను అందుకుందని, త్వరలోనే మిగిలినవి కూడా పూర్తి చేస్తామన్నారు. అయితే శత్రువు పూర్తిగా బలహీనపడే వరకు ఈ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ యుద్ధానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతోటి ఈ యుద్ధం ముగింపు విషయంలో స్పష్టత కోరబడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.